మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, మనం పూజ చేసేటప్పుడు గనక దీపం అనేది ఆరిపోతే అది శుభమా అశుభమా, దేనికి సంకేతం అంటారు? అసలు దీపం పెట్టడం అనేది చాలా మంచి ప్రక్రియ. మనము ఏ పని చేసినా సీరియస్గా చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే దీపం పెట్టిన తర్వాత అది ఆరిపోయిందా, వెలిగి ఉందా, అది అంటే దాని మీద ఫోకస్ ఉంటుంది, కానీ దీన్ని సీరియస్గా తీసుకెళ్దాము అని ఫోకస్ ఉండదు. అంటే ఏం చేస్తారు, పూజ చేసేటప్పుడు ఆ దీపం వెలిగిస్తారు, పూజ అయిన తర్వాత మర్చిపోతారు, ఆర్పేస్తారు దాన్ని. కానీ మన శాస్త్రాల్లో ఏముంది, ఏది చేసినా సీరియస్గా చేస్తే మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు దీపం పెడితే ఒక 8 hours దీపం పెట్టండి. అది వెలిగిందా, ఆరిపోయిందా, ఆరిపోతే మళ్ళీ వెలిగించవచ్చు. పాయింట్ ఏంటి, మనము 8 hours ఆ దీపం వెలిగేటట్టు చూసుకోవాలి. ఏది పని చేసినా, పూజ చేసినా 5 నిమిషాలు పూజ చేయకూడదు, 8 hours పూజ చేయాలి. మీరు ఇప్పుడు పనికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు కదా, రోజు 9 to 5 అంటే 8 hours చేస్తారు కదా. సో మీరు పని చేస్తున్నప్పుడు మీకు శాలరీ వస్తుంది. అలానే మీరు పూజ చేసేటప్పుడు 8 hours, నెలకు 1 రోజు కావచ్చు, 6 నెలలకు 1 రోజు కావచ్చు, సంవత్సరానికి 1 రోజైనా పర్లేదు, 8 hours చేయండి. ఏ పని చేసినా సీరియస్గా చేస్తే రిజల్ట్ వస్తుంది. నేను కొంతమంది ఆడపడుచుల్ని చూశాను, రోజుకి 8 hours పూజ చేసేట వాళ్ళని. అలాంటి వాళ్ళ జీవితంలో సక్సెస్ ఉంది, ఫెయిలియర్ లేదు. రోజుకు 5 నిమిషాలు పూజ చేస్తే వేస్ట్, ఏ లాభం లేదు. ఏది చేసినా సీరియస్గా చెయ్యాలి, అంతే, ఇంకేం లేదు. దీపం ఆరిపోయిందా, వెలుగుందా కాదు, ఆర్పిన దీపాన్ని మళ్ళీ వెలిగించండి. పాయింట్ ఏంటి, 8 hours దాకా అది పూజలో ఉండాలి. సో బేసిక్గా అది మంచిదా బ్యాడా అని మీరు అసలు ఆలోచించొద్దు. మీ పని మీరు చేసుకుంటూ పోవండి, అంతే. ధర్మాన్ని పట్టుకొని ఉండండి. రేపు ఏం జరుగుతుందని మీకు అనవసరం. మీరు ధర్మాన్ని పట్టుకోండి, ధర్మం మిమ్మల్ని పట్టుకుంటుంది, అంతే.